హాయ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ పిల్లలకి ఎంతగానో ఇష్టపడి తింటారండి. అదేనండి ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లలకి ఎంతగా ఇష్టం కదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఆలు తీసుకున్నాను. పైన పొట్టంతా క్లీన్ చేసేసి ఇట్లా సన్న సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వాటర్లో షిఫ్ట్ చేస్తున్నాను. బాగా అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు కళాయిలో వాటర్ వేసి అందులో సాల్ట్ యాడ్ చేస్తానండి. ఈ వాటర్ ఇట్లా కాస్త బబుల్గా ఇట్లా వస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనము ఆలు పీసెస్ ఇలా యాడ్ చేసేస్తున్నాం. ఇవి ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డ్రీ ఫ్రై చేస్తాం కదా, అందుకని. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయిందండి, సరిపోతుంది. ఇప్పుడు నేనంతా ఒక గిన్నెలో షిఫ్ట్ చేశాను. ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్ 2 టేబుల్స్ యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు చిల్లీ పౌడర్, కారపొడి యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఈ పీసెస్ను ఒక్కొక్కటిగా ఇలా వేసానండి. ఒక్కొక్కటిగా వేయడం వల్ల అతుక్కోకుండా ఇట్లా విడివిడిగా వస్తాయండి. చూసారు కదా, అట్లా విడివిడిగా ఉంటాయి. చూసారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఎంతగానో ఇష్టపడి తింటారు కదండి. అలాగే అందులో సాస్ కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.